So, good evening, friends. So, voice వినిపిస్తుందా? Good evening. Yes, రాఘవ. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. సో అందరూ కూడా ఫాస్ట్ గా లైవ్ కి రావాలి. ఓన్లీ 13 మెంబర్స్ ఉన్నారు. సో ఫాస్ట్ గా అందరూ కూడా లైవ్ కి రావాలి ఫాస్ట్ గా. ఎస్ ఎస్, వెల్కమ్ టు అవర్ లైవ్ పాలిటీ క్లాస్. ఎస్ వంశీ, గుడ్ ఈవినింగ్. సో మనం ఎక్కువ లేట్ చేయకుండా ఈరోజు ఫాస్ట్ గా ఈ యొక్క టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ అండి. సో అందరికీ వినిపిస్తుంది కదా క్లియర్ గా? ఎవ్రీథింగ్ ఫైన్? ఎస్. సో ఒక ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఫ్రెండ్స్, ఏదైతే మనకి లైవ్ క్లాసెస్ లో కవర్ అవ్వట్లేదు, కొంత సిలబస్ అనేది ఎక్కువ సార్లు మనం క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, 10 నిమిషాలు ఆ విధంగా. సో ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే, ఏదైతే మనకు లైవ్ క్లాస్ లో కవర్ అవ్వట్లేదు ఆ పర్టికులర్ టాపిక్స్ అన్ని కూడా ఒక సండే మనం లాంగ్ సెషన్, ఒక 3 అవర్స్ 2-3 అవర్స్ కంటిన్యూస్ గా పాలిటీ సెషన్ అనేది కంటిన్యూ చేద్దాం. అంటే స్పెషల్ క్లాస్ లాగా ట్రీట్ చేద్దాం. సిలబస్ ఏదైతే మనకి ఇక్కడ విత్ ఇన్ టైం లిమిట్ లో కవర్ అవ్వట్లేదు ఆ పర్టికులర్ సిలబస్ అంతా కూడా మనం డెఫినెట్ గా ఎక్స్ట్రా క్లాస్ అనేది తీసుకొని మనం షేర్ చేద్దాం ఫ్రెండ్స్. క్లియర్? ఎస్, ఒక 2 minutes నా వీడియో కనిపిస్తుంది, ఎందుకంటే బికాస్ తర్వాత ఎలాగో పీపీటీ ఆన్ చేస్తాను కాబట్టి డెఫినెట్ గా ఐల్ గో బ్యాక్ టు దిస్ ఆడియో ఓన్లీ. ఎస్. సో అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏ పర్టికులర్ టాపిక్స్ అయితే మనకి లైవ్ సెషన్స్ లో కవర్ అవ్వట్లేదు, ఎందుకంటే కొంత డెప్త్ గా చెప్పే అంశాల్లో సో కొంతమంది ఏపీ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ ఏదైతే మీరు బ్యాచ్ పర్చేస్ చేసేప్పుడు మీకు స్టడీ ప్లాన్ అనేది ఒకటి ఇచ్చింటారండి. ఈ యొక్క ఆసేమ్ బ్యాచ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇచ్చింటారు, ఏ టైంకి ఏ క్లాస్ ఏ రోజు చెప్తారు. సో దాని ప్రకారమే ఫాలో అవుతామండి, దాని ప్రకారమే ఫాలో అవడం జరుగుతుంది. సో మధ్యలో స్కిప్ చేసే అవకాశం లేదు డెఫినెట్ గా. సో ఏ పర్టికులర్ టాపిక్స్ అయితే మనకి ఈ యొక్క లైవ్ సెషన్స్ లో కొంచెం టైట్ అవుతుందో అవన్నీ కూడా మనం సండేస్ కానివ్వండి, హాలిడేస్ లో ఒక లాంగ్ మారథాన్ సెషన్ లాగా పెట్టుకొని డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా ఫాస్ట్ గా లైవ్ కి రావాలి. సో ఈ రోజు ప్రాథమిక హక్కుల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎక్స్క్లూజివ్ గా మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్ లో ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ డెప్త్ లెవెల్ అడుగుతారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, కొంత స్పీడ్ గా చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి వినాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎస్, మనం జనరల్ గా జస్ట్ పీపీటీ లోకి వెళ్లే కంటే ముందే నా వాయిస్ కొంచెం వినండి, నన్ను చూస్తూ వినండి. సో ఇక్కడ ఏంటంటే, ప్రాథమిక హక్కులు అనేటువంటివి భారత రాజ్యాంగం అనేది నేరుగా పౌరులకు ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కుల్ని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని మ్యాగ్నా కార్టాగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే విత్ గ్రేట్ క్యారెక్టర్ అంట. మ్యాగ్నా కార్టా ఇస్ నథింగ్ బట్, మనకి దాన్ని ఏమంటామంటే విత్ గ్రేట్ క్యారెక్టర్, ఎంతో గుణాత్మకమైనటువంటి హక్కులుగా మనం చెప్పడం జరుగుతుంది. సో డైరెక్ట్ గా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి డైరెక్ట్ గా రాజ్యాంగం అనేది కల్పించడం జరిగింది. సో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ మనం ఏ దేశం నుంచి ఇన్స్పైర్ చేయడం జరిగిందంటే యుఎస్ఏ నుంచి ఇన్స్పైర్ చేయడం జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం వీటినే బిల్ ఆఫ్ రైట్స్ అంటాం. సో మధు, రిమైనింగ్ అందరికీ కూడా వాయిస్ వినిపిస్తుందండి? రిమైనింగ్ అందరికీ కూడా ఎస్ 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 ఎస్. ఇక్కడ చూసినట్టయితే ఎస్, వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారు. ఎస్, ఐ ట్రై టు మేనేజ్ దిస్. ఎస్, ఫైన్. నవ్ ఇట్ ఈస్ క్లియర్. ఫైన్. ఎస్, అందరికీ ఆడిబుల్ అండి, అందరికీ ఆడిబుల్ ఉంది. సో మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇందాకే చెప్పాను నేను, యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ చేసాము కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయలేదు. ఎందుకు అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కి యుఎస్ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కి, అంటే బిల్ ఆఫ్ రైట్స్ కి కొంత డిఫరెన్స్, అంత వ్యత్యాసం అనేది ఉంది. అదేంటి అంటే, యుఎస్ఏ పౌరుడికి పీపీటీ నేను ఇంకా ఆన్ చేయలేదు ఫ్రెండ్స్, అందుకే రావట్లేదు. యుఎస్ఏలో
యుఎస్ఏలో ఉండే ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు వెపన్స్ కూడా క్యారీ చేయొచ్చు. అంటే గన్ కల్చర్ అనేది ఉంటుంది. అంటే యుఎస్ఏలో ఉండే పౌరుడికి వాళ్ళు వెపన్ ని కూడా క్యారీ చేయొచ్చు. కానీ భారతదేశంలో వెపన్ క్యారీ చేయడం అనేది ఒక నేరంగా భావిస్తాం. అది ప్రాథమిక హక్కు కాదు. సో ఇలాగ మనం చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ మనం కాపీ చేయలేదు, కొన్ని ఇన్స్పైర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో 7 ఫండమెంటల్ రైట్స్ అంటే 7 ప్రాథమిక హక్కులు ఉండడం జరిగింది. బట్ టిల్ ద డేట్ అంటే ఈ రోజు మనం చూసినట్టయితే కేవలం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 6 ప్రాథమిక హక్కుల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇన్ డెప్త్ లెవెల్లో ఈ రోజు కేవలం సగం ఫండమెంటల్ రైట్స్ మాత్రమే అవుతాయి 1 అవర్ లో. అవేంటో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో టు ద పీపీటీ. సో ఇంకా లేట్ చేయకూడదు మనం. ఎస్ సాయి కుమార్, యు ఆర్ వెరీ వెరీ ఫాస్ట్. ఎస్, వెరీ గుడ్. నౌ ఎస్. సో చూడండి ఫ్రెండ్స్, ప్రాథమిక హక్కులు మనం ఈ ఏబిపి రిమెంబర్ ఫ్రెండ్స్, పాలిటీ సబ్జెక్ట్ అనేది ఏపీపీఎస్సి కావచ్చు, టిఎస్పిఎస్సి కావచ్చు, అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూసినట్టయితే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేటివి మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పొందుపరచడం జరిగింది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే అధికరణ 12 నుంచి అధికరణ 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే ఓవరాల్ గా చూస్తే మనకు ఉండే 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి 12 నుంచి 32 అధికరణ వరకు ఉంటాయి. 33, 34, 35 అధికరణలు అనేటువంటివి పార్లమెంట్ కి సంబంధించినటువంటి మార్షల్ లాస్ గురించి, వీటి గురించి చర్చించడం జరుగుతుంది. ఇవి లాస్ట్ లో చర్చిస్తాను, అంటే ఫండమెంటల్ రైట్స్ క్లాస్ లాస్ట్ లో చర్చించడం జరుగుతుంది. సో 1 by 1 మనం వెళ్దాం. సో యాజ్ ఆఫ్ టుడే మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 ఫండమెంటల్ రైట్స్ అనమాట. 7 ఫండమెంటల్ రైట్స్. సో ఇక్కడ ఇది 6th అండి, ఇది 7th కి వచ్చింది అనమాట. అంటే లాస్ట్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇక్కడ 6th ఫండమెంటల్ రైట్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ అనే ఒక ఫండమెంటల్ రైట్ ఉండేది. ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ కి చాలా 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 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది పార్లమెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 1978 ఈ సంవత్సరంలో రైట్ టు ప్రాపర్టీగా ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్ ని తీసేసి ఒక లీగల్ రైట్ గా పొందుపరచడం జరిగింది. ఏ ఆర్టికల్లో ఉంటే 300A అధికరణలలో ఈ యొక్క రైట్ టు ఫండమెంటల్ రైట్ ని తీసుకొని వచ్చి, అంటే రైట్ టు ప్రాపర్టీ is deleted as a fundamental right and added as a legal right in article 300A. మరి లీగల్ రైట్ అంటే ఏంటి సార్ అంటే, లీగల్ రైట్ అంటే మనకి చట్టాల ప్రకారం ఏదైతే మనకి పోరాటం చేసుకోవచ్చు, కోర్టులో కేసు, అంటే లీగల్ రైట్స్ కూడా కోర్టులో కేసు వేసుకోవచ్చు. కాకపోతే ఒక పౌరుడిగా ఖచ్చితంగా ఆస్తి అనేది హక్కుగా రాదన్నమాట ఈ రోజు కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నట్టయితే. సో యాజ్ ఆఫ్ టుడే దెర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్. అండి. యాజ్ ఆఫ్ టుడే దెర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఈ 6 ఫండమెంటల్ రైట్స్ మనం బాగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు కేవలం ఈ 2 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఆర్టికల్ 14 చేయాలి, 15 చేయాలి, 16 చేయాలి, 17 చేయాలి, 18 చేయాలి. సో ఈ 5 ఆర్టికల్స్ అనేటువంటివి రైట్ టు ఈక్వాలిటీ కిందకి వస్తాయి. రైట్ టు ఫ్రీడమ్ కిందకి 4 ఆర్టికల్స్ రావడం జరుగుతుంది, 19, 20, 21, 22. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే తెలుగులో దోచుకోవడం లేదంటే దోపిడీకి గురవడం. రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీకి వ్యతిరేకంగా మన యొక్క నినాదం అనేది ఉండాలి. శ్రమ దోపిడీ కావచ్చు, మనుషులే ఉన్న దోపిడీ కావచ్చు, మేధస్సు దోపిడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కు. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు అంటాము. రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీకి వ్యతిరేకమైన హక్కు అనమాట. తర్వాత ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మతపరమైనటువంటి హక్కులు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏదైనా ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్టయితే ఈ యొక్క ఆర్టికల్ 32 ప్రకారం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఎనీ ఆఫ్ ద కోర్ట్స్
మార్షల్ కోర్ట్స్ తప్ప భారతదేశం టెరిటరీలో ఉన్న కోర్ట్స్ అన్నిట్లో కూడా మనం ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఎప్పుడు కేసు ఫైల్ చేయొచ్చు అంటే మన యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలుగుతాయి లేదా కలిగాయి, ఈ సందర్భాల్లో మాత్రమే మనకి ఫండమెంటల్ రైట్స్ కి వయలేషన్ జరిగింది అన్న సందర్భాల్లో మాత్రమే మనం కేసు ఫైల్ చేయొచ్చు. సో క్లియర్ ఫ్రెండ్స్, ఇస్ ఇట్ క్లియర్? సో నా వీడియో నవ్ ఇట్ ఈస్ ఓకే. సో అందరికి ఇప్పుడు వినిపిస్తుందండి? ఇస్ ఇట్ క్లియర్? షల్ ఐ రిమూవ్ మై వీడియో? ఎస్ మీరు రిప్లై ఇస్తుంటే నేను ఫార్వర్డ్ వెళ్తానండి, ఎందుకంటే ఎస్ వెరీ గుడ్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ఎస్. ముందుగా వీటి యొక్క గుణాలు, ఫీచర్స్, అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి వాటి యొక్క లక్షణాలు ఏమిటో చూద్దాం. దే ఆర్ జస్టిషియబుల్, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దే ఆర్ జస్టిషియబుల్ అంటే న్యాయ పరిధిలోకి వస్తాయి. దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఏదైనా ప్రాథమిక హక్కు ఒక పౌరుడికి భంగం కలిగింది అంటే డెఫినెట్ గా ఆ భంగం అంటే ఆ యొక్క నష్టపరిహారం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా థియేటర్కి వెళ్ళానండి. సినిమా థియేటర్ లో నన్ను కేవలం ఒక కులస్తుడు అని చెప్పేసి, లేదంటే ఒక ప్రాంతీయ వ్యాధి అని చెప్పేసి నన్ను రానియకుండా ఆపేశారు. అంటే ఇక్కడ నా కులాన్ని కించపరుస్తున్నారు. అంటే ద ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనే ఒక అధికరణ ఆర్టికల్ 15 అనేది, రైట్ టు ఈక్వాలిటీలో ఆర్టికల్ 15 అనేది నాకు భంగం కలుగుతుంది కాబట్టి నేను డెఫినెట్ గా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సో ఈ సందర్భాల్లో కోర్టులు అనేవి వ్రిట్స్ అనేవి పాస్ చేయడం జరుగుతుంది. వ్రిట్స్ అంటాం, లేదంటే స్పెషల్ ఆర్డర్స్ అంటాం. సో ఇలాంటివి వ్రిట్స్ లో 5 రకాల వ్రిట్స్ ఉంటాయి మనకి. అవి డిస్కస్ చేద్దాం ఫార్వర్డ్ స్లైడ్స్ లో. సో డోంట్ వరీ, వ్రిట్స్ అంటే ఆర్డర్స్ అన్నమాట. స్పెషల్ ఆర్డర్స్ గివింగ్ బై ద కోర్ట్స్ టు జస్టిఫై ద ఫండమెంటల్ రైట్స్. మనకు భంగం కలిగినటువంటి ప్రాథమిక హక్కుల్ని మనకు ఒక జవాబు చెప్పే విధంగా ఈ యొక్క వ్రిట్స్ ని పాస్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్. DPSPs and fundamental duties are not justiciable. అంటే justiciable అంటే these are enforceable అంటే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటికి ఉల్లంఘన జరగకూడదు. ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రతి ఒక్క పౌరుడికి వారి యొక్క డిగ్నిటీ పెంపొందించుకోవడానికి, వాళ్ళ యొక్క స్వేచ్ఛ మరియు వాళ్ళ యొక్క మర్యాదలు కాపాడుకునేదానికి ఇవన్నిటికీ కూడా ప్రాథమిక హక్కులు అనేవి కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. సో దే ఆర్ టేకెన్ ఫ్రమ్ USA కాన్స్టిట్యూషన్, ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా సార్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మనకు నచ్చిన వాళ్ళని తిట్టేద్దాం అంటే కుదరదండి. ఎందుకంటే దెర్ ఆర్ సర్టైన్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్క ఫండమెంటల్ రైట్ మీద కొంత రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకు హక్కు ఉంది కదా నోరు పారేసుకుంటే ఎదుటివాడు ఫీల్ అవుతారు. సో ఎదుటివారి యొక్క డిగ్నిటీ కానివ్వండి, ఎదుటివారి యొక్క రెస్పెక్ట్ కానివ్వండి భంగం కలిగించే విధంగా మనం ఏ రోజు యాక్ట్ చేయకూడదు. ఏ రోజు కూడా మన యొక్క మాట తీరు కానివ్వండి, మన యొక్క చేష్టలు కానివ్వండి దురుసుగా ప్రవర్తించి వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు. దాని యొక్క మీనింగ్ అదే. దే ఆర్ నాట్ అబ్సల్యూట్ అంటే ఇచ్చారు కదా అని చెప్పేసి నచ్చినట్టు వాడేసుకోకూడదు అనమాట. దే ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. మరి ఇక్కడ సార్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటున్నారు, ప్రభుత్వం ఇంపోజ్ చేస్తుంది అంటున్నారు. మరి ఆ రెస్ట్రిక్షన్ అనేది రీజనబులా కాదని ఎవరు చెప్తారు సార్ అంటే మనకి గౌరవనీయ సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్ట్స్ ఇవి చెప్తాయన్నమాట. సో జ్యుడిషియరీ అనేది ఉంది మనకి. జ్యుడిషియరీ విల్ సేఫ్ గార్డ్ ద ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ ఫర్ షూర్. నెక్స్ట్, దే ఆర్ నాట్ పర్మనెంట్ అంటే ఫండమెంటల్ రైట్స్ పర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. అందుకే కదా మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ గా. సో ఈ కాంటెక్స్ట్ లో తర్వాత దే క్యాన్ బి సస్పెండెడ్ అంటే టెంపరీగా వాటిని అంటే తాత్కాలికంగా వాటిని రద్దు చేయడం మాత్రమే. సస్పెండ్ అంటే తాత్కాలికం అనమాట. సో దే కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది 2 విధాలుగా ఇంపోజ్ చేస్తారండి. వార్ సిచ్యువేషన్ లో ఇంటర్నల్ అగ్రెషన్ అంటాం. ఇంటర్నల్ అగ్రెషన్ అంటే భారతదేశం లోపలనే ఏదైనా ఒక
పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా కానివ్వండి, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగినా కానీ ఈ సందర్భాల్లో జరుగుతుందన్నమాట. సో భారతదేశంలో ఇంటర్నల్ రీజన్స్ తో ఒకే ఒకసారి భారతదేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. దట్ ఈస్ బై శ్రీమతి ఇందిరాగాంధీ, ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ఇయర్ 1976. సో వార్ సమయంలో ఇప్పటికీ మనకి టూ టైమ్స్ మాత్రం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరిగింది. ఒకటి చైనాతో వార్ జరిగినప్పుడు, ఇంకోటి పాకిస్తాన్తో వార్ జరిగినప్పుడు. సో టోటల్ గా మనకి ఎమర్జెన్సీ అనేది 3 సార్లు విధించడం జరిగింది. సో ఫైన్ దట్. సో ఎమర్జెన్సీ విధించినప్పుడు, కేవలం నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఎందుకంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి: నేషనల్, స్టేట్ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. కేవలం నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి క్యాన్సిల్ చేయొచ్చు. అన్ని క్యాన్సిల్ చేయలేమండి, ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ 21. అధికరణ 20 మరియు 21 అధికరణలు తప్ప, ఆ హక్కులు తప్ప మిగతా అన్ని ఫండమెంటల్ రైట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ అధికరణ 20, 21 గురించి మనం సపరేట్ గా డిస్కస్ చేసుకుంటాం. డోంట్ వరీ. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడి వరకు క్లియర్ అండి? సో ఇక్కడి వరకు అర్థమైందండి? ఎస్ 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 మనం ఫాస్ట్ గా ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేటువంటి దానికి సంబంధించిన క్లాసిఫికేషన్ ఏమిటి అంటే, దీని మీనింగ్ ఏమిటి అంటే, మనకి ప్రాథమిక హక్కులు అనేటువంటివి కొంత డిఫరెన్స్ ఉందండి. అంటే ఫారినర్ కి, సిటిజన్స్ కి ఇచ్చే అంటే వచ్చే ఫండమెంటల్ రైట్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏమిటి అంటే, భారతదేశ పౌరులందరికీ కూడా అన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి. భారతదేశ పౌరులందరికీ అన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. కానీ ఫారినర్స్ కి అన్ని ఫండమెంటల్ రైట్స్ వర్తించవన్నమాట. ఎందుకంటే మనకి భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంది, కానీ ఫారినర్స్ కి రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వలేము మనము. సో ఈ కాంటెక్స్ట్ లో అంటే ఎట్టకేలకు అందరూ కూడా మానవ జాతికి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రజలే కాబట్టి, భారతీయులైనా, విదేశీయులైనా, స్వదేశీయులైనా అందరూ కూడా మనుషులే కాబట్టి, మనిషి జీవించడానికి సంబంధించినటువంటి కొన్ని హక్కులు అనేవి కల్పించుతుంది ప్రభుత్వం. సో ఈ కాంటెక్స్ట్ లో కేవలం ఎక్స్క్లూజివ్ గా కొన్ని హక్కులు అనేటువంటి భారతదేశ పౌరులకి మరియు ఫారినర్స్ కి కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా ఇండియన్స్ కి కల్పించే హక్కులు ఏమిటంటే ఆర్టికల్ 15, 16, 19, 21A, 30. సో ఇక్కడ చూసినట్టయితే 29 కూడా. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 21 రైట్ టు ఎడ్యుకేషన్, తర్వాత 30 వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఫారినర్స్ కూడా లభించే కొన్ని ప్రాథమిక హక్కులు మన భారత రాజ్యాంగంలో ఎంత బ్యూటిఫుల్ చూడండి. భారత రాజ్యాంగంలో ఫారినర్స్ కూడా కొన్ని హక్కులు కల్పించింది, అవి ప్రాథమిక హక్కులు అండి. సో అధికరణ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ, అధికరణ 20, 21, 23, 25, 27, 28. సో ఇలాంటి ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఫారినర్స్ కి కూడా కల్పించడం జరిగింది. క్లాసిఫికేషన్ అంటే ఇదన్నమాట. ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిటిజన్స్ కి ఏమున్నాయి, సిటిజన్స్ కి మరియు ఫారినర్స్ కి కలిపి ఏమున్నాయి, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎస్, ఆర్టికల్ 12, 13 తర్వాత డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే ముందుగానే చెప్పినా మీకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. సో మనకి ఫస్ట్ గా ఏం చేద్దామంటే సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రైట్ టు ఈక్వాలిటీ, దట్ ఈస్ ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. ఓవరాల్ గా చూసుకుంటే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సమానత్వ హక్కు అనేది ఉంది మనకి. ఇక్కడ ఆర్టికల్ 14 లో 2 క్లాజెస్ ఉంటాయండి, 2 క్లాజెస్ ఉంటాయి. సో అంటే 2 సెక్షన్స్ ఉంటాయి. ఆ 2 సెక్షన్స్ ఏమిటి అంటే, ఒక సెక్షన్ వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా, రెండో సెక్షన్ వచ్చేసి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని ఉంటుంది. అసలు సమానత్వ హక్కు ఏమిటి అంటే, చట్టం ముందు అందరూ కూడా సమానులే, అందరూ అన్నారు అంటే ద పర్సన్. ఇక్కడ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీరు లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ ఒక ఫ్రేజ్ ఉంటుందండి, అక్కడ ఒక సెక్షన్ ఉంటుంది. ద పర్సన్స్ హూ ఆర్ స్టేయింగ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, షెల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ బిఫోర్ ద లా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికము కూడా చట్టం ముందు సమానంగా
చూడబడతారు, ఎటువంటి వివక్షత అనేది ఉండదు. కానీ ఇక్కడ పర్సన్ అనే మాట మెన్షన్ చేస్తారండి. రైట్ టు ఈక్వాలిటీ దగ్గర మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షెల్ బి ట్రీటెడ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇక్కడ నాట్ ఓన్లీ సిటిజన్, పర్సన్ అంటే సిటిజన్ అవ్వచ్చు, ఫారినర్ కూడా అవ్వచ్చు. సో ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే, సార్ మీరు ఒక డౌట్ రావచ్చు, పర్సన్ అంటే ఇల్లీగల్ గా వచ్చినటువంటి వ్యక్తి కూడా భారతదేశంలో పర్సన్ గానే కన్సిడర్ చేస్తారు కదా, మరి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా చట్టం ముందు సమానంగా చూస్తారంటే చూడరండి. అదే అందుకే ఇంకొక సబ్ క్లాజ్ ఉంటుంది మనకి. ఆ సబ్ క్లాజ్ ఏముంటుందంటే, ద పర్సన్ షల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్. అంటే వేరే దేశం నుంచి భారతదేశానికి అక్రమంగా చొరబాడితే వారిని సమానంగా చూడలేము అని చెప్పడం జరిగింది అనమాట. వారిని సమానంగా చూడలేము అని చెప్పడం జరిగింది. సో అది కాంటెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు క్లాజెస్ ప్రకారం వస్తే, రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కు చట్టంలో మనకి, సమానత్వ హక్కులో, చట్టం కాదండి, సమానత్వ హక్కులో మనకి 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రైట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అంటాం. ఇంకోటి వచ్చేసి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే సింపుల్ మీనింగ్, చట్టం ముందు అందరూ సమానమే. సో చట్టం ఎవరికి చుట్టం కాదు. సో ప్రతి ఒక్కరు, యూ మే బి హై ఆర్ యూ మే బి లో, నువ్వు గవర్నమెంట్ అఫీషియలా, నాన్ అఫీషియలా, లేదంటే నువ్వు పేదవాడివా, ధనికుడివా, ఇవన్నీ అనవసరం మనకి. చట్టం ముందు అందరూ సమానమే. ఆ ప్రొవిజన్ చెప్పేదే రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అనమాట. ఇంకొక ప్రొవిజన్ ఏమిటి అంటే, ఇది ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్. మనకి రూల్ ఆఫ్ లా అంటామండి. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అని రూల్ ఆఫ్ లా అంటాం. రూల్ ఆఫ్ లా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొవిజన్ వచ్చేసి మనం బ్రిటన్ నుంచి తీసుకున్నామండి. బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ప్రతి పాయింట్ మీరు చాలా గమనించాలి. బ్రిటన్ నుంచి తీసుకున్న ప్రొవిజన్ ఏంటి ఈక్వాలిటీ బిఫోర్, రైట్ టు ఈక్వాలిటీలో అంటే, ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి రూల్ ఆఫ్ లా అంటాం. రూల్ ఆఫ్ లా ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? బ్రిటన్ నుంచి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, దిస్ ఈస్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. దీని యొక్క మీనింగ్ ఏమిటంటే, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ప్రజలు చట్టాన్ని సమానంగా కాపాడమని కాదు. చట్టం అనేది ప్రజల్ని సమానంగా చూస్తుంది. చట్టం అనేది ప్రజల్ని సమానంగా చూస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 క్లాజులు ఉన్నాయండి. ఆ 2 క్లాజులు ఏమిటంటే, ఒకవేళ ఒక వ్యక్తి చాలా వెనుకబడిన వ్యక్తి అయి ఉంటే అతనికి సపరేట్ గా కొంత చట్టం అనేది ఉంటుంది. ఒక వ్యక్తి అంటే సిమిలర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పీపుల్ ట్రీటెడ్ యాజ్ సిమిలర్లీ, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పీపుల్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. దీని మీనింగ్ ఏంటంటే, మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ అడ్డా ఇన్స్టిట్యూట్ అనేది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇది రియాలిటీ కాదు, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అడ్డా ఇన్స్టిట్యూట్ అనేది ఒక బిల్డింగ్ లో 5th ఫ్లోర్ లో ఉందనుకోండి. అందరూ క్లాసులకు అటెండ్ అవుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటాం, రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా 5th ఫ్లోర్ కి మెట్లు ద్వారా రావాలి. బై స్టెప్స్ దే హ్యావ్ టు రీచ్ ద క్లాస్ రూమ్. ఎందుకు అంటే క్లాస్ వినడానికి. ఇక్కడ లిఫ్ట్ అనేది కూడా ఉంది, కానీ అడ్డా స్టూడెంట్స్ ఎవరు కూడా లిఫ్ట్ యూజ్ చేయకూడదు అని ఒక బోర్డు కూడా పెడతాను నేను అక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అడ్డా స్టూడెంట్స్ లో భాగంగా ఇన్స్టిట్యూట్ లో భాగంగా ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్ కూడా జాయిన్ అయ్యారండి. సో అతనికి ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్ కాబట్టి అతను మనలాగా కోచింగ్ కు వచ్చినటువంటి ఆస్పిరెంటే. కానీ ఇప్పుడు అతన్ని కూడా 5 ఫ్లోర్లు నడుచుకుంటూ రమ్మని చెప్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈజ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అతనికి కొంచెం డిఫరెంట్ గా ప్రివిలేజెస్ అంటే కొంత స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ బై ప్రొవైడింగ్ ద లిఫ్ట్ అనేది 5 ఫ్లోర్ల వరకు ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కి మనం కల్పిస్తే అతను క్లాస్ లో కూర్చొని వింటాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ అందరూ ఆస్పిరెంట్స్ కూడా క్లాస్కి వచ్చి క్లాస్ వినాలి. ఇక్కడ ఈ సందర్భంలో అందరినీ కూడా ఒకేలా ట్రీట్ చేయాలి, ఎస్ ఫైన్. కానీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంత డిఫరెంట్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఈస్ సేయింగ్. సో క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అర్థమైందా? 20 ఎస్. వై దీస్ రైట్స్ ఆర్ నాట్ పర్మనెంట్ అంటున్నారండి. ఎందుకంటే ప్రజల స్థితిగతులకు సంబంధించినటువంటి కాలక్రమేణా కొన్ని హక్కుల్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని హక్కుల్ని ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో వాటికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కు ఫండమెంటల్ రైట్ అనమాట. మనకి 2017లో జస్టిస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఆధార్ కేసు అంటాం. సో ఆ కేసులో రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో రైట్ టు అసెస్ ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అని రీసెంట్ గా కేరళ హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఫండమెంటల్ రైట్స్ అనేవి పర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అని మీనింగ్ అనమాట.
మినిస్టర్స్ ఫ్రీ ఫ్రమ్ సివిల్ కేసెస్ అంటున్నారండి. మినిస్టర్స్ కాదండి, దట్ ఈస్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, అందరూ కాదు. అంటే వాళ్ళకు కూడా కొంత స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఉంటాయి, అవి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎస్, రైట్ టు ఈక్వాలిటీ అనేది అందరికి సమానంగా అని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సబ్ క్లాజ్ ఉంది అనమాట. అది ఏమిటి అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ట్రీటెడ్ సమ్ డిఫరెంట్లీ. ఎందుకు అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కానివ్వండి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యొక్క ఆఫీస్ డ్యూటీ చేసేప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు ప్రొసీడింగ్స్ అవ్వకూడదు, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవ్వకూడదు, వాళ్ళని కోర్టులకు రమ్మని పిలవకూడదు అనమాట. సో ఆ పదవి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పిలవచ్చు. అంటే మీరు అడగొచ్చు, సార్ ఇంతకు ముందు వాళ్ళ మీద కేసులు ఉన్నప్పటికీ వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యారు లేదంటే గవర్నర్ అయ్యారు, మరి ఎందుకు చేయకూడదు అంటే, ఆ భద్రత అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే చైర్లోంచి దిగిపోతారో ఆ సమయంలో డెఫినెట్ గా వాళ్ళని ప్రొసీడింగ్స్ చేయొచ్చు. అంటే యాజ్ ఆఫ్ వెన్ దే ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్, దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ బై ద కోర్ట్స్. సో క్లియర్ ఫ్రెండ్స్. అంటే ఎంపీకి వీళ్ళకి కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, బట్ నాట్ యాజ్ లైక్ ప్రెసిడెంట్ ఆర్ దిస్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు క్లియరా? ఎస్, అదే చెప్తున్నానండి. రిమైనింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా చట్టం ముందు సమానమే. మనం సిబిఐ కేసెస్ చూసాం, ఓబులాపురం మైనింగ్ కేసెస్ చూసాం. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారండి. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు, అవునా కదా? ఓబులాపురం మైనింగ్ కేసు. ఆఫీసర్స్ నాన్ ఆఫీషియల్స్ సంబంధం లేదండి, అందరూ కూడా సమానమే. కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఎమ్మెల్యేస్ కి, తర్వాత ఎమ్మెల్యేస్ కి, ఎంపీస్ కి ఎందుకు ఇచ్చారంటే, ఏం ప్రివిలేజెస్, వెల్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎమ్మెల్యేస్ కి, ఎంపీస్ కి పార్లమెంట్ లో కానివ్వండి, వాళ్ళు చట్టసభల్లో ఏదైనా సంబంధించినటువంటి బిల్ పాస్ అయ్యేటప్పుడు ఓటింగ్ చేశారనుకోండి, ఆ ఓటింగ్ వ్యతిరేకంగా చేశారా లేదంటే ఫేవర్ గా చేశారా, దీని మీద ఎవరు కేసు పెట్టడానికి లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, 3 రాజధానుల బిల్లుకి సహకరించి ఓట్ చేశాడండి, నాకు అది నచ్చలేదు, నేను వెళ్ళి కేసు ఫైల్ చేయలేను. బికాస్ దట్ ఈస్ హిస్ పర్సనల్ డ్యూటీ, హీ సబ్జెక్టెడ్ టు ద లా. ఆ సమానత్వం ఉంటుంది, ఆ కేసు మీద వీళ్ళు తీసుకెళ్లారు అనమాట. సో దట్ ఈస్ అబౌట్. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్, రాక్ ప్రివిలేజెస్ మిస్యూజ్ చేసుకుంటే పాస్ట్ కోర్టులు, రిమెంబర్ ప్రివిలేజెస్ మిస్యూజ్ చేసుకున్నారనే కదా మనకి ఈ యొక్క సిబిఐ కేసులో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. యాక్చువల్లీ దీస్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. మనకి ఇంపార్టెంట్ కేసెస్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇలాంటి కేసెస్ అనేవి ఒక సపరేట్ క్లాస్ లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఫ్లోలో కూడా వాటి గురించి బ్రీఫింగ్ చేస్తాను. ఇన్ డెప్త్ గా మాత్రం ఒక సపరేట్ క్లాస్ అనేది, జడ్జిమెంట్ గురించి సపరేట్ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. ఆ రోజు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్ ఎస్ ఎస్, షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? సార్, కేస్ స్టడీస్ కి పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి. ఎస్, డెఫినెట్ గా అండి. నేను చెప్పే ప్రతి టాపిక్ కూడా మీకు, నేను ఏదైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో పీపీటీ వేసి అది పీడిఎఫ్ గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ యూ హ్యావ్ టు స్టడీ. క్లియర్? ఎస్, దట్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 14. సో ఆర్టికల్ 15 కి వచ్చినప్పటికీ, ఆర్టికల్ 15 ఏమిటి అంటే, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, వివక్షత అండి. ప్రొహిబిషన్ అంటే టు స్టాప్ అన్నమాట, టు స్టాప్. ఏం ఆపాలి? వివక్షత అనేది ఆపాలి. ఏ కారణాల వల్ల? ఇక్కడ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ అని ఉంటుందండి. ఓన్లీ అంటే కేవలం కొన్ని అంశాలలో మాత్రమే వివక్షత అనేది చూపించకూడదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్. అంటే గ్రౌండ్స్ అంటే ఇక్కడ కారణాలు, రీజన్స్. రిలీజన్ పట్ల, రేస్ అంటే వర్గము, క్యాస్ట్ కులము, సెక్స్ అంటే లింగ భేదాలు, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ పుట్టావో, అంటే విత్ సర్టైన్ ఎక్సెప్షన్స్ రిగార్డింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇది కూడా చెప్తాను, ఈ ఎక్సెప్షన్స్ ఏంటో చెప్తాను ఫ్రెండ్స్. అంటే మత, కుల, వర్గ, ప్రాంత, సెక్స్ అంటే ఇక్కడ జెండర్ భేదాలు లేకుండా వాళ్ళని చూడాలి. సో ఈ కారణాల వల్ల కేవలం ఒక రిలీజన్ వ్యక్తివి కాబట్టి నీ పైన వివక్షత చూపించడం, ఒక కులానికి చెందిన వ్యక్తివి కాబట్టి నీ మీద వివక్షత చూపడం, ఇలాంటివి సరికాదనమాట. మనకు రాజ్యాంగం అనేది
సో ఈ కారణాల చేత ఎటువంటి వివక్షత అనేది ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. కానీ విత్ సర్టెన్ ఎక్సెప్షన్స్, అంటే కొన్ని సడలింపులు ఉన్నాయి. ఎవరికి? ఉమెన్ కి, చిల్డ్రన్ కి అండ్ అదర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. అండ్ అదర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఎందుకు ఉమెన్ కి, చిల్డ్రన్ కి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కొంత ఎగ్జాంపుల్ అంటే ఎందుకు ఎక్సెప్షన్స్ ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తోనే మీకు చెప్పేస్తానండి. మనకి ఆర్టీసీ బస్సులో ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడింది, వారి సీటుకు వారికి కేటాయిద్దాం, వారిని గౌరవిద్దాం అని ఒక బోర్డు ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? అన్ని విషయాల్లో ఉమెన్ అనేటువంటి వ్యక్తి, మెన్ కి సమానం కారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ అనేది కల్పించాలి కాబట్టి, వాళ్ళ యొక్క హుందాతనాన్ని కూడా కాపాడాలి కాబట్టి డెఫినెట్ గా ఉమెన్ కి కొన్ని అంశాల్లో రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, లోకల్ బాడీస్ లో అంటే ఈ యొక్క పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో 1/3 ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ టు ఉమెన్. అవునా కదా? ఎస్ ఆర్ నో? బికాస్ కొంత స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రైల్వే కోచెస్ కానీ ఆ సపరేట్ కోచ్ అనేది ఉమెన్ కి మాత్రమే కేటాయించబడి ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ తో మీకు అర్థమైపోతుంది. తర్వాత చిల్డ్రన్, మనకు ఒక 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 ప్రాసెస్ ఉంది. ఏమిటి అంటే, ఎవరైతే బిలో 12 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి హాఫ్ టికెట్ తీసుకుంటారండి. హాఫ్ టికెట్ తీసుకున్నారంటే ప్రైస్ అనేది తక్కువ తీసుకుంటారు, కానీ వాళ్ళకి ఒక సీట్ కేటాయించడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి, సార్ నేను అతను అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, మేము మనుషులమే కదా, మరి మాకెందుకు హాఫ్ టికెట్ తీసుకోరు, వాళ్ళకెందుకు హాఫ్ టికెట్ తీసుకుంటారంటే, పిల్లలు కాబట్టి వాళ్ళకి కొంత సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో మరి ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వాళ్ళు అంటే అనగారిన తరగతులు కాబట్టి, బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు ఎంతో మంది వెనకబడిన తరగతులు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సపరేట్ ఎక్సెప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 16, 17, 18. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మన 15 లో మర్చిపోయాను. ఏమిటి అంటే, ఇక్కడ 2 క్లాజులు ఉంటాయండి. ఆ 2 క్లాజులు అంటే, ఒక క్లాజ్ ఏం చెప్తుందంటే నో పర్సన్ షెల్ బి డినైడ్ by the state to access into shops, public places. తర్వాత మనకి సినిమా థియేటర్స్ కానివ్వండి, వెల్స్ కానివ్వండి, తర్వాత అంటే ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, అంటే షాప్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, పార్కులకు కానివ్వండి, అమ్యూజ్మెంట్స్ ఏరియాస్ కానివ్వండి, ఇలాంటి ప్రదేశాలు అనేటువంటివి ప్రభుత్వం చేత నడపబడుతున్నా, లేదంటే ప్రభుత్వం వీటి నుంచి ఆదాయం తీసుకుంటున్నటువంటి ప్రదేశాలు ఏవైనా ఉంటే ఆ ప్రదేశాలకి ఈ కారణాల చేత ఒక్కరిని కూడా రానివ్వకుండా ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ గా. నేను ఒక థియేటర్కి వెళ్ళానండి. థియేటర్కి వెళ్తే నన్ను కేవలం ఒక కులం వ్యక్తి అని చెప్పేసి, లేదంటే నన్ను ట్రాన్స్జెండర్ ఇంకోటి అని చెప్పేసి నన్ను రానివ్వలేదు. సో ఇక్కడ సినిమా థియేటర్ అనేది అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదండి. సినిమా థియేటర్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఎందుకు చెప్తున్నానంటే, మనం టికెట్ ప్రైస్ 108 రూపీస్ ఉంటుందండి. సారీ 118 రూపీస్ ఉంటుంది. ఈ 18 రూపీస్ అనేది జిఎస్టీ ట్యాక్స్ కడతాం మనం. జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఉంటది కదా. సో సిజిఎస్టీ ఉంటది అంటే 18 రూపాయలు మనం ట్యాక్స్ కడుతున్నాం. అంటే మనం వెళ్ళే ఒక పర్టికులర్ ప్రదేశంలో మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే అక్కడ కొంత ట్యాక్స్ అమౌంట్ అనేది ప్రభుత్వానికి కడుతున్నాం. అంటే ప్రభుత్వం ఈస్ బెనిఫిటింగ్, ద గవర్నమెంట్ ఈస్ బెనిఫిటింగ్ బై అవర్ యాక్ట్స్. అంటే దీన్ని బట్టి ఏం చేయాలి, ఇక్కడ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఇలాంటి అన్ఈక్వల్ మెథడ్స్ అంటే ఇలాంటి అసమానతమైనటువంటి చర్యలు అసలు తీసుకోకూడదు. అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. సో క్లియర్ ఫ్రెండ్స్? సో పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు, కొంత టైం పడుతుందండి. బీ పేషెన్స్. డెఫినెట్ గా నేను ఎస్ సారీ, అధికరణ 16 అనమాట. సో ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగం అనేది అందరి అంటే భారతదేశ పౌరుల అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సమానంగా అంటే ఈక్వాలిటీ అనే మాట ఒక్కడ వస్తుందండి. అంటే మనం డిస్కస్ చేసుకుంటే 14 నుంచి 18 అధికరణ అన్ని అధికరణలు కూడా
సమానత్వం గురించి మాట్లాడుతుంది. వాటి యొక్క వే ఆఫ్ ఒపీనియన్ అంటే వాటి యొక్క నేచర్ డిఫరెన్స్ కావచ్చు, వాటి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి ఈక్వాలిటీ అన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రతి ఒక్క పౌరుడికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఎక్కడ ఇస్తున్నారు, రిజర్వేషన్ ఉంది కదా అంటే ఇంకొక క్లాజ్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పీపీటీలో ప్రతి ఒక్క క్లాజ్ మెన్షన్ చేయలేను, ఎందుకంటే పీపీటీ ఫుల్ అయిపోతుంది అనమాట. ఓన్లీ కేవలం ఆర్టికల్ 16 గురించే 2 పేజీలు ఫుల్ అయిపోతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఒక లైన్ ఇక్కడ పెట్టి నీకు రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ క్లాజ్ ఏమిటి అంటే సేమ్ certain exceptions can be done in favor of scheduled castes, scheduled tribes, scheduled tribes and other backward classes, educationally backward classes అని పొందుపరచడం జరిగింది. సో దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీయే, కానీ ఈ పర్టికులర్ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అభ్యున్నతి కోసం రాజ్యం అంటే ప్రభుత్వం అనేది వీళ్ళకి సపరేట్ గా కొంత చట్టాలు చేయొచ్చు, అంటే రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే మీకు డౌట్ రావచ్చు సార్, రీసెంట్ గా సుప్రీం కోర్ట్ చెప్పింది కదా, రిజర్వేషన్ మీన్స్ ద గెటింగ్ రిజర్వేషన్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అనేది సుప్రీం కోర్ట్ చెప్పింది వాస్తవమే. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ద స్టేట్ can make a certain provisions for the development or for the benefit of SCs, STs and other backward classes. స్టేట్ కెన్ మేక్ కి స్టేట్ మస్ట్ మేక్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే రాష్ట్రం ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు అక్కడ. ఇక్కడ రాష్ట్రం అంటే స్టేట్ అంటే రాష్ట్రం కాదు, యాక్చువల్ గా ప్రభుత్వం అని చెప్పొచ్చు. ప్రభుత్వం సో ప్రభుత్వం అనేది ఈ పర్టికులర్ వర్గాలకి కొంత బెనిఫిట్స్ అనేవి కల్పించవచ్చు, కొంత చట్టాలు చేయొచ్చు, వాళ్ళ కోసం చెయ్యొచ్చు అని చెప్పారండి. ఖచ్చితంగా చెయ్యాలి అని లేదు. సో ఈ కాంటెక్స్ట్ లో రిజర్వేషన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇచ్చేయండి, మాకు ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, చెయ్యొచ్చు అని చెప్పారు కదా, చేసేయండి అంటే కుదరదండి. ఎందుకంటే ప్రభుత్వాలు చేయవచ్చు, చెయ్యాలని ఎక్కడా రూల్ లేదనమాట. సో ఈ కాంటెక్స్ట్ అనమాట. ఎందుకు చేస్తున్నారంటే నిజంగా కొన్ని వర్గాల వెనుకబాటు అయితే ఇప్పటికీ ఉంది ఫ్రెండ్స్, వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ those who are not worth of getting the reservation, they are getting in the present day. సో ఎందుకంటే ఎవరైతే నిజంగా బ్యాక్వర్డ్ గా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అందట్లేదు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అందుతుంది రీసెంట్ గా. సో ఈ యొక్క రిజర్వేషన్ అనేది సమానంగా ఉండాలని చెప్పారు. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సమ్వేర్ ఇట్ ఈస్ 22 to 23% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీస్ కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీస్ కి కలిపి 20 or 23 సమ్వేర్ టేక్ ఇట్ యాస్ 23% రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీకి ఇవ్వడం జరిగింది. మనకి 1990s లో మనకి విపి సింగ్ ప్రభుత్వం ఇక్కడ మండల్ కమిషన్ బీపీ మండల్ అంటామండి. బీపీ మండల్ కమిషన్ అనేది సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది అంటే 2వ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షతన బీపీ మండల్ అప్పటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన బీహార్ నుంచి. సో ఈయనని కమిషన్ చైర్మన్ గా చేసి ఈ యొక్క వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి స్టడీ చేయమని చెప్పింది. వాళ్ళు ఏ విధంగా వెనుకబడినారు, వాళ్ళకి ప్రభుత్వం అనేది ఏ విధంగా సహాయం చేయొచ్చు, చట్టాలు చేయొచ్చు అని అడిగారు. సో దాదాపుగా వారు 3743 క్యాస్ట్ల సంబంధించిన స్టడీ చేశారండి. దాదాపు భారతదేశంలో 3743 కులాలకు సంబంధించినటువంటి స్టడీ చేసి దాదాపుగా వీరు 52% ఉన్నారు జనాభాలో. వీళ్ళ యొక్క అభ్యున్నతి చెయ్యాలి అంటే డెఫినెట్ గా 27% రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. దీన్నే మనం ఓబీసీ రిజర్వేషన్స్ అంటాం. ఈ ఓబీసీ రిజర్వేషన్స్ ఇస్తే వీళ్ళని పురోగతి చెందవచ్చు, అంటే వీళ్ళని అప్లిఫ్ట్ చేయొచ్చు, సమాజంలో ఒక స్థాయికి తీసుకురావచ్చు అని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ రికమెండేషన్స్ కి అంటే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో చేస్తారు, బట్ విపి సింగ్ ప్రభుత్వంలో ఓబీసీ రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అంటే 27% ఓబీసీ రిజర్వేషన్స్ ఓబీసీ రిజర్వేషన్ ఈస్ గ్రాంటెడ్ టు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ద కంట్రీ. 27% అండి, 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంత అయింది, 23 + 27 టోటల్ 50% ఆఫ్ రిజర్వేషన్స్ అయిపోయినాయి భారతదేశంలో. సో ఇప్పుడు
ఒక పర్సన్ హిజ్ నేమ్ ఇస్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈయన యొక్క వాదన ఏమిటంటే 27% రిజర్వేషన్ అనేది అసలు ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏం చెప్పిందంటే 27% రిజర్వేషన్స్ ను వ్యాలిడ్ చేసిందంటే అప్హెల్డ్ ద డెసిషన్ ఆఫ్ గివింగ్ 27% రిజర్వేషన్స్ టు ద ఓబీసీస్ అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అప్హెల్డ్ అంటే దాన్ని వ్యాలిడ్ చేస్తూ దాన్ని అంటే ఆ ఇచ్చిన డెసిషన్ కి మద్దతు పలుకుతూ ఓకే చెప్తూ డెసిషన్ చెప్పేసింది అనమాట. కానీ ఏం చెప్పిందంటే రిజర్వేషన్లు అనేవి భారతదేశంలో 50% కంటే మించకూడదు అని చెప్పడం జరిగింది. రెండోది ఏం చెప్పిందంటే ఓబీసీ రిజర్వేషన్ అనేవి క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ గా డిఫరెన్షియేట్ చేయండి. క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ గా డిఫరెన్షియేట్ చేయండి. క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ దేని బేస్ చేసుకుంటారు అంటే ఎవరి ఇన్కమ్ అయితే, అంటే ఈ రోజు మాటలు చెప్తున్నా, అప్పుడైతే కేవలం 1 lakh ఉండేది. సో 25,000 ఎంతో ఉండేది అప్పట్లో. కానీ ఈ రోజుకి 2013 లో ఏం చేశారంటే ఓబీసీ రిజర్వేషన్స్ పొందాలి అంటే ఆ పర్టికులర్ తెగల క్యాస్ట్లు ఆ కుటుంబానికి 6 లక్షల లోపు ఆదాయం ఉంటే వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారనమాట. నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. క్రీమీ లేయర్ అంటే దోస్ హూ ఆర్ అబౌవ్ 6 lakh ఆఫ్ ఇన్కమ్, ఆర్ ఎవరైతే హయ్యర్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డర్స్, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆల్ ఇండియా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు, తర్వాత ఇండియన్ ఆర్మీకి వచ్చేప్పటికి కర్నల్, అంతకంటే పై స్థాయి ఉన్న వ్యక్తుల యొక్క కొడుకులకి కానీ అంటే వాళ్ళ పిల్లలకు కానీ రిజర్వేషన్ అనేది వర్తించదు. కేవలం నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే వర్తించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో క్లియర్ ఫ్రెండ్స్. సో ఒకటి వచ్చేసి 50% కంటే రిజర్వేషన్స్ ఎక్కువ ఉండకూడదు, ఓబీసీ రిజర్వేషన్స్ ని వ్యాలిడ్ చేసింది. తర్వాత క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అంటే ఇక ఇన్కమ్ లిమిట్ ని మెజర్ చేయమని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? అందరికీ అర్థమైందా? ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్ ఫ్రెండ్స్? ఎందుకంటే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకి ఎందుకు లేదు సార్ అంటే యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ కాలంలో, మనకి బ్రిటిష్ కాలమే కాదండి, మనం హిస్టరీ చూసుకున్నట్టే వేద కాలం నుంచి, అంటే వేద నాగరికత దగ్గర నుంచి చూస్తే వర్ణ సిస్టమ్ చాలా బలంగా ముందుకు రావడం జరిగింది అనమాట. చాలా బలంగా సొసైటీలో పెరిగిపోయింది. సో తద్వారా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వారు వెనుకబాటు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి కొంత బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. వాస్తవమే. లెట్స్ సీ. ఎందుకంటే ప్రభుత్వం మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే రాజ్యాంగంలో డైరెక్ట్ గా పొందుపరచడం జరిగింది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ నోటీస్ మీరు చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగ పెద్దలు కూడా రిజర్వేషన్స్ అనేవి కొంతకాలం వరకు మాత్రమే పెట్టడం జరిగింది. అప్ టు పర్టికులర్ లిమిట్ 5 years వరకు మాత్రమే పెట్టడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క రాజకీయాల అవసరాల కోసం, రాజకీయాల బెనిఫిట్స్ కోసం ఈ విధంగా చేశారనమాట. సో దానికి చట్టాలు చేయాలి తప్ప మనం ఈ రోజు ఏదో మాట్లాడుకుంటే అవదండి. ఎందుకంటే ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలంటే, వాస్తవంగా మాట్లాడుకోవాలంటే పార్లమెంట్ చేతిలో ఉందండి. పార్లమెంట్ చేతిలో ఉంది. సో రీసెంట్ గా మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక్కడ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 103వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు సార్. మరి ఆ 10% ఇప్పుడున్న 50%, మొత్తం 60% రిజర్వేషన్స్ అయిపోయాయి కదా. మరి సుప్రీంకోర్టు ఎందుకు ఏం సైలెంట్ గా ఉంది అంటే ప్రభుత్వం చాలా తెలివైన పని చేసిందండి. అది ఏమిటి అంటే అధికరణ 15, అధికరణ 16కు కొన్ని సవరణలు చేసింది. ఏం చేసింది అంటే అధికరణ 15లో ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద డిస్క్రిమినేషన్ అనేది చూపకూడదని చెప్పింది కదా. రీసెంట్ గా 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఏం చేశారంటే ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే కాదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఎటువంటి చట్టాలైనా ప్రభుత్వం చేయొచ్చు అని యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా చట్టాలు చేయొచ్చు అని అక్కడ ఎప్పుడైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని వర్డ్ మెన్షన్ చేశారో అప్పుడు ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించాం కాబట్టి సుప్రీంకోర్టులో లేవంటే న్యాయ వ్యవస్థ అనేది ఎప్పటికి కూడా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇస్తుందండి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు ఎప్పుడు ఇవ్వదన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం అనేది ముందు జాగ్రత్తగా ఏం చేసిందంటే రాజ్యాంగాన్ని మార్చింది. సో దట్
సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతుంది ఇది ఈ కాంటెక్స్ట్ లో. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆర్టికల్ 16 ప్రకారం మనకి why EWS is not similar to yes see that is again a policy of the government అండి. గవర్నమెంట్ పాలసీలో భాగం అవుతుంది. ఎందుకు కాదు అంటే ఓబీసీ వారికి 6 లక్షల లిమిట్ పెట్టారు, ఈడబ్ల్యూఎస్ వారికి 8 లక్షలు పెట్టారు. 8 లక్షలు పెట్టారు అంటే గవర్నమెంట్ యొక్క దృష్టి ఏంటి ఇప్పుడు 8 లక్షల కంటే తక్కువ ఉన్న అంటే 6 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు వీకర్ సెక్షన్స్ ఏ కులాల్లో ఈ పర్టికులర్ కులాల్లో 8 లక్షల కంటే తక్కువ ఉన్న సెక్షన్స్ ఎవరంటే అన్ని కులాల్లో కలిపిన వారు అంటే జనరల్ క్యాండిడేట్స్ లో కూడా అంటే జనరల్ ఓసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ యొక్క ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ అగైన్ ఏ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీ అండి. గవర్నమెంట్ పాలసీ వై అంటే వి కెనాట్ కమ్ టు ఏ కంక్లూజన్ ఎందుకు రాలేమంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాళ్ళకి వీళ్ళకి సమానం చేస్తే అందరూ సమానం అయిపోతారు. సో వాళ్ళకి స్పెషల్ గా ఏమి ఇస్తున్నట్టు బికాస్ దెర్ ఆర్ 52% ఆఫ్ ఓబీసీస్ కదా. సో దట్ సో ఈజ్ ఇట్ క్లియర్ సాయి కుమార్? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి రిమెంబర్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి. మనకి 1992లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇలాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది, కానీ కోర్టు అనేది కొట్టివేయడం జరిగింది అనమాట. అప్పుడు చేసిన తప్పేంటి సార్, ఇప్పుడు చేయని తప్పేంటి అంటే అప్పుడు వారు రాజ్యాంగాన్ని సవరించకుండా డైరెక్ట్ గా 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్ ఇస్తున్నట్టు పార్లమెంట్ పాస్ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఎందుకు కొట్టేయలేదంటే పార్లమెంట్ ఏం చేసింది, ముందు రాజ్యాంగాన్ని సవరించి తర్వాత చట్టం చేసింది అనమాట. క్లియర్? సారీ ఫ్రెండ్స్, సారీ ఎస్ మనకి ఆర్టికల్ 17 అండ్ ఆర్టికల్ 18 చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇట్స్ ప్రాక్టీస్. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇట్స్ ప్రాక్టీస్ అంటే మీనింగ్ ఏమిటి అంటే, రిమెంబర్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్టచబిలిటీ అంటే దాని యొక్క మీనింగ్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు. సో అన్టచబుల్ అనేటువంటి వర్డ్ కి దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి ఎక్కడా కూడా రాజ్యాంగంలో చెప్పలేదు అనమాట. కానీ అంటరాని తరం ఖచ్చితంగా నేరమే, దాన్ని నిర్మూలించాలి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ అంటరానితనం అంటే దాని యొక్క బేసిస్ ఏంటి అంటే దాని గురించి చట్టాలు చేశారండి, దాని గురించి చట్టాలు చేయడం జరిగింది. సో ఆ చట్టాల్లో ఉన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, అన్టచబుల్ అంటే ఒకరిని టచ్ చేస్తే నేరం అని కాదండి, అంటే ఒకరిని టచ్ చేయకుండా ఒకరిని తగిలితే వాళ్ళు మనల్ని ఆపాలి దాని మీనింగ్ అది కాదండి. అన్టచబుల్ అంటే నాట్ టచింగ్ అనమాట. అన్టచబిలిటీ ఇన్ ద సెన్స్ ఇట్ గివ్స్ అ వెరీ వైడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఆర్టికల్ 15 అనేది కొన్ని గ్రౌండ్స్ గురించే మాట్లాడుతుంది. రేసిజం కానివ్వండి, ఇది సోన్సన్ పర్టికులర్ రేస్ కానివ్వండి, రిలీజన్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి. అన్టచబిలిటీ అనేది అపార్ట్ ఫ్రమ్ ద ఆర్టికల్ 15 ఇంకా ఇంకా ఏ అంశాలు కవర్ కాలేదో ఆ అంశాలన్నిటినీ గురించి కూడా ఆర్టికల్ 17లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ వ్యక్తిని టెంపుల్స్ లోకి రానివ్వకుండా ఉండడం, ఒక పర్టికులర్ వ్యక్తిని రిమెంబర్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయట చెప్పులు వదిలి రమ్మంటారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల చేత పన్నులు వసూలు చేసి డబ్బులు కట్టారండి. సో అలాంటి కార్యాలయాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల సేవ కోసమే ఉండాలి. సో ప్రజలకు సేవ చేయాలి కానీ అధికారులాగా చలాయించకూడదు. సో సేవాభావంతో ఖచ్చితంగా ఉండాలి. సో ఇలాంటప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా బయట చెప్పులు వదిలి లోపలికి రండి అంటే దట్ ఈస్ కంప్లీట్లీ అగైనెస్ట్ the discrimination, completely against your fundamental right, and they are showing discrimination and they are showing untouchability. మనల్ని ఒక అంటరాని వ్యక్తిగా చూడడం జరుగుతుంది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో అన్టచబిలిటీ అనేది ఎవరు కూడా ప్రాక్టీస్ చేయకూడదు. అన్టచబిలిటీ అంటరానితనం అనేది ఎవరు చూడకూడదు. సార్ అన్టచబిలిటీ అంటే నేను వెళ్ళి ఒక పర్సన్ టచ్ చేస్తాను సార్, మరి వాళ్ళు నన్ను కాదంటే కుదరదు కదా, అది కాదండి. అన్టచబిలిటీ ఇస్ నాట్ ఇన్ దట్ సెన్స్. సో ఒకరిని వివక్షతాభావంతో చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్టికల్ 15 కి ఆర్టికల్ 17 కి డిఫరెన్స్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ తో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆర్టికల్ 15 ఏం చెప్పింది, దేర్ షుడ్ బి నో ప్రొహిబిషన్ ఎంటరింగ్ ఇన్ టు ఎనీ రెస్టారెంట్స్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్ కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ రెస్టారెంట్కి వెళ్ళాడండి,
రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్ లో అందరితో సమానంగానే ఆ వ్యక్తిని టేబుల్ మీద కూర్చోబెట్టి యాజ్ లైక్ నార్మల్ పర్సన్ లాగా సర్వ్ చేస్తున్నారు అనుకోండి, ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, ఆర్డర్ తీసుకున్న అంత ఫైన్. వేరే వ్యక్తి ఒక పర్టికులర్ కులానికి సంబంధించిన వ్యక్తో లేదంటే ఒక పర్టికులర్ రిలీజన్ కి సంబంధించిన వ్యక్తో ఆ హోటల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత అతను ఆ పర్టికులర్ రిలీజన్ వ్యక్తి కాబట్టి అతన్ని అతన్ని లోపలికి రానిచ్చారు. లోపలికి రానివ్వకపోతే డిస్క్రిమినేషన్ అండి. లోపలికి రానివ్వకపోతే డిస్క్రిమినేషన్ కిందకి వస్తుందండి. బికాస్ హీ షుడ్ బి అసెస్ అంటే వెళ్ళడం అనమాట. అతన్ని అందరితో సమానంగా కాకుండా ఒక మూలన కింద కూర్చోబెట్టేసి అందరికీ పెట్టే ప్లేట్స్ లో కాకుండా ఒక సత్తు ప్లేట్ లో కానివ్వండి, ఎక్కడో నార్మల్ ప్లేట్స్ లో కానివ్వండి, మంచి యుటెన్సిల్స్ లో అందరికీ సర్వ్ చేసినట్టుగా కాకుండా ఎక్కడో ఒక మూలలో కూర్చోబెట్టి ఒక అక్కడ అక్కడ వదిలేసి అలా చేస్తే దట్ ఈస్ కమ్స్ అండర్ అన్టచబిలిటీ. సో నౌ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్టచబిలిటీ అండ్ అన్టచబిలిటీ అండ్ డిస్క్రిమినేషన్ అనమాట. అన్టచబిలిటీ అనేది చాలా వైడ్ ఫామ్ లో అనమాట. డిస్క్రిమినేషన్ అనేది ఒక కొద్ది లిమిట్ వరకు చెప్పడం జరిగింది అనమాట. షాప్స్ కూడా అండి, షాప్స్ అనే ఏదైనా ఎటువంటి షాప్స్ అయినా కూడా నేను నీకు ఈ పర్టికులర్ వస్తువు అమ్మను అన్నా కూడా దట్ ఈస్ కమ్స్ అండర్ అన్టచబిలిటీ ఆర్ డిస్క్రిమినేషన్. అలాంటివి చేయకూడదు అనమాట. డెఫినెట్ గా మన కేసు ఫైల్ చేయొచ్చు. ఎస్, ఫర్ ఎస్పెషల్లీ హరిజన్స్ అన్నారు కాబట్టి హరిజన్స్ కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. హరిజన్స్ కి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా సమాజంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమాజంలో అట్టడుగు స్థాయి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం, వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడం కోసం డెఫినెట్ గా సుప్రీంకోర్టు కానివ్వండి లేదంటే పార్లమెంట్ కానివ్వండి చట్టాలు చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. సో క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అర్థమైందా? సో ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే ముఖ్యంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అబాలిషన్ ఆఫ్ టైటిల్ అంటే బిరుదు అండి. టైటిల్ అంటే బిరుదు. టైటిల్ కి అవార్డుకి చాలా డిఫరెన్స్ ఉంది. టైటిల్ అంటే బిరుదు, అవార్డు అంటే గుర్తింపు అనమాట. క్లియర్? ఎస్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్, ఇక్కడ ఎక్సెప్షన్ కేసు ఇచ్చారు, మిలిటరీ అండ్ అకాడమిక్స్. ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్స్. దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఈ యొక్క ఎటువంటి బిరుదులు కూడా క్యారీ చేయకూడదు, ఎటువంటి బిరుదులు కూడా వాళ్ళ పేరు పక్కన పిలవకూడదు, పెట్టుకోకూడదు అని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు, కొన్ని సడలింపులు ఇచ్చారు. ఎవరికి అంటే మిలిటరీ పర్సనల్స్ కి, డిఫెన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అకాడమిక్స్ అంటే మనమే తీసుకోండి, ఐ కంప్లీటెడ్ బీటెక్, నా పేరు పక్కన బీటెక్ రాసుకుంటాను. ఇఫ్ ఐ కంప్లీటెడ్ ఎంటెక్ రాసుకుంటాను. ఇఫ్ ఐ గాట్ డాక్టరేట్, డాక్టర్ వెంకటేష్. సో ఈ విధంగా అనమాట. అంటే సంబంధించినట్టు అకాడమిక్స్ లో భాగంగా తెచ్చుకున్నటువంటి డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో, సాధించినటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. ఎక్సెప్షన్ మాత్రం ఎవరికి? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ వచ్చేసి మనకి జమీందార్ కానివ్వండి, లేదంటే రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్. సో మనకి బ్రిటిషర్స్ టైంలో ఇలా ఉండేది కదా, రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్. సో ఇలాంటి పేర్లు ఉండేవి కదా పేరుకు ముందు. సో ఇలాంటి టైటిల్స్ ఉండేవి. సో డెఫినెట్ గా ఇలాంటి టైటిల్స్ అనేవి కూడా ఎవ్వరూ కూడా భారతదేశంలో పౌరులు యూజ్ చేసుకోకూడదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉందండి. భారత రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవన్నీ కూడా అవార్డ్స్ అన్నమాట. అవార్డ్స్ ఎప్పటికైనా వాడి యొక్క టాలెంట్ ని చూసి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని చూసి ఇస్తారండి. సో ఈ కాంటెక్స్ట్ లో పద్మశ్రీ కానివ్వండి, పద్మభూషణ్, పద్మ అవార్డ్స్, రాజీవ్ ఖేల్ రత్న, భారత రత్న, ఈ అవార్డ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఏమిటి అంటే వాళ్ళని గుర్తించడానికి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ తెందుల్కర్ భారత రత్న. మీరు ఎప్పుడైనా చూడండి, సచిన్ తెందుల్కర్ భారత రత్న అని పిలుస్తాం కానీ సచిన్ తెందుల్కర్ భారత రత్న అని పేరు పక్కన రాయకూడదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దే కెన్ గెట్ ద అవార్డ్స్, దే కెన్ కాల్డ్ బై దర్ నేమ్స్, బట్ వాళ్ళ యొక్క టాలెంట్ ని గుర్తించి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని గుర్తించి అవార్డ్స్ ఇచ్చారు కానీ, వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి అవార్డ్స్ ఇచ్చారు కానీ వాళ్ళ పేరు ప్రమోషన్ కోసం ఈ యొక్క అవార్డ్స్ అనేవి యూజ్ చేసుకోకూడదు. అంటే సుప్రీంకోర్టు క్లియర్ గా ఏం చెప్పిందంటే దే కెనాట్ ఆర్ దే షుడ్ నాట్ యూజ్ ద అవార్డ్ ఇన్ ద సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ ఆఫ్ దేర్ నేమ్స్. అంటే పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ ఖచ్చితంగా
వారు యూజ్ చేసుకోకూడదు. మనకి 2015లో అనుకుంటాను, బట్ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ద ఇయర్ ఫర్ ష్యూర్. ఒక సినిమా ప్రమోషన్ లో మోహన్ బాబు మరియు బ్రహ్మానందం ఆ స్క్రీన్ ప్లే పడుతుంది కదా. సో అక్కడ మోహన్ బాబు పద్మశ్రీ, తర్వాత బ్రహ్మానందం పద్మశ్రీ, ఈ విధంగా వాళ్ళు యూజ్ చేసుకున్నారు అన్నమాట. ఈ దీనిపై ఒకరు కేసు వేయడం జరిగితే, మీరు మీ యొక్క టాలెంట్ ని చూసి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు మీ పేర్ల పక్కన ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకోకూడదు, పేరుకు ముందు పేరుకు తర్వాత యూజ్ చేసుకోకూడదు అని క్లియర్ గా చెప్పడం జరిగిందనమాట. ఎస్, సంజయ్ సంజయ్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నేను అదే పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ ద ఫన్ ఏంటంటే లాలో లూప్ హోల్స్ అంటాం. పేరుకు ముందు పేరుకు తర్వాత పెట్టుకోవద్దన్నారు కదా సార్, మరి పేరుకు పైన పేరుకు కింద పెట్టుకోవచ్చు కదా. సో దట్ ఈస్ అబౌట్ ద లా, లూప్ హోల్స్ ఇన్ ద లా అనమాట. సో ఆ విధంగా పెట్టుకుంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో సమ్ టైమ్స్ ఇట్ అపియర్స్ టు బి లైక్ ఫన్నీ, చాలా ఫన్నీగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో మళ్ళీ సుప్రీంకోర్టులో ఎవరైనా కేసు వేసి పేరుకు పైన పేరు, అసలు పేరు చుట్టుపక్కల ఎక్కడ పెట్టుకోకూడదు అని చెప్తే, అప్పుడు ఏమైనా కొంత అవేర్నెస్ ఏమైనా వస్తుందేమో చూడాలన్నమాట. బికాస్ అలా ప్రమోట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి విజ్ఞత ఉండాలండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రమోషన్ చేసుకోకూడదు. టాలెంట్ చూసి, వాళ్ళ యొక్క ప్రతిభను చూసి అవార్డు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రమోషన్ కోసం చేసేసుకోవడం, ఇలాంటి దట్ కమ్స్ అండర్ దేర్ మెచ్యూరిటీ లెవెల్, అప్ టు దేర్ మెచ్యూరిటీ లెవెల్. ఎస్. సో ఈ రోజు చెప్పినటువంటి క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? ఈ రోజు చెప్పినట్టు రిమెంబర్ ఫ్రెండ్స్, ఏదైతే షెడ్యూల్లో ఉన్నటువంటి క్లాసెస్ ఉన్నాయో దాని ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఫండమెంటల్ రైట్స్ 2 క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫండమెంటల్ 2 క్లాసెస్ లో ఫండమెంటల్ రైట్స్ పూర్తిగా అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తానంటే అయినంత వరకు చెప్తాను. అవ్వని టాపిక్ ఏదైనా ఉంటే ఒక స్పెషల్ క్లాసెస్ తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను అనమాట. డెఫినెట్ గా కేసు వేస్తారండి. పద్మశ్రీ వెంకటేశన్ పెట్టుకుంటే ఖచ్చితంగా కేసు వేస్తారు. హాస్పిటల్స్ లో శానిటైజేషన్ కోసం అట్లా చెప్తారే తప్ప డిస్క్రిమినేషన్ కోసం కాదండి. నాట్ అబౌట్ డిస్క్రిమినేషన్. యూ కెనాట్ కనెక్ట్ ద ఆఫీసెస్ రిలేటివిటీ టు ద హాస్పిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంఆర్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్తుంటే చెప్పులు వేసి బయటికి రమ్మంటే, దట్ ఈస్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. సో హౌ అంటే అదే యూజ్ చేస్తున్నారండి. డెఫినెట్ గా అదే చెప్తున్నాను. ఆల్రెడీ హై కోర్ట్స్ అనేవి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు కట్టుబడి ఉండాలి. సో లూప్ హోల్స్ అంటాం కదా కొన్ని విషయాల్లో. సో వి హ్యావ్ టు, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సహయోధ్యగా అందరూ కూడా అంతే మెచ్యూర్డ్ లెవెల్ తో ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో దెర్ ఆర్ సర్టెన్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ హూ కెన్ వైలేట్. సో ఎండ్ ఆఫ్ ద డే దే విల్ బి పనిషబుల్ అండి. సో ఎస్, గవర్నమెంట్ ఆఫీస్ క్లీన్ గా ఉండాలండి. అలా అని చెప్పేసి బురద తొక్కుని వెళ్ళాం కదా. అక్కడ మీనింగ్ ఏంటంటే రూమ్ లోకి వెళ్ళేప్పుడు మనల్ని అబ్జెక్ట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్, నువ్వు కేవలం వచ్చిన కస్టమర్ కాబట్టి నువ్వు చెప్పులు వదిలేసిలా. ఇప్పుడు ఎంఆర్ఓ లోపల చెప్పులు వేసుకు వెళ్ళినప్పుడు మనం వెళ్ళడానికి తప్పేంటి? హీఈస్ ఎ సర్వెంట్, వీఆర్ ద కస్టమర్స్. మనం ట్యాక్సెస్ పే చేస్తే నాకు జీతాలు వస్తాయి. సో ఈ విధంగా మనకే మనం సెల్ఫ్ డిస్క్రిమినేషన్ చేసుకోకూడదండి. మనకే మనం డిస్క్రిమినేట్ అవ్వకూడదు ఎప్పటికీ కూడా. మనం డిగ్నిఫైడ్ గా బతకాలి, డెఫినెట్ గా బతకాలి. అందుకే అనంతపురం డిస్టిక్ కలెక్టర్ ఒక ఫ్లెక్సీ వేయించాడు అనమాట. ఏమిటి అంటే, ఈ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా, లోపలికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చేతులు కట్టుకోరాదు, తర్వాత చెప్పులు విడవకుండా లోపలికి రావాలని చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.